ఫ్రెండ్స్ చాలా కష్టపడి మార్నింగ్ లేచి స్నానాలు చేసుకొని ఆ డ్రెస్సులు కుట్టించుకొని బయలుదేరుతున్నాం ఇలాగా. కానీ ఆ అమ్మాయి రాలేదు స్టిచ్చింగ్ కి. నేను చాందు మేము ఇద్దరమే వెళ్ళాం. ఆ మంచిగా రూమ్ లో కూర్చుంది. ఫైనల్ గా బయలుదేరుతున్నాం. బయటికి వెళ్ళాక వీడియో చూపిస్తాం. నా డ్రెస్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఎందుకంటే నో నైస్ మై డ్రెస్. అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి, ఓకేనా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు గ్రేసెస్ గెలాక్సీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో మేము శివరాత్రి సందర్భంగా ఆదియోగి వెళ్తున్నాము. ఇక్కడ ఈషా ఫౌండేషన్ చిక్బల్లాపూర్ ఉంది కదా, సో అక్కడికి వెళ్ళాలనుకున్నాము. ఫెస్టివల్ ముందు రోజే డ్రెస్సెస్ తీసుకొని అప్పటికప్పుడు స్టిచ్ చేయించి రెడీ అయ్యి స్టార్ట్ అయ్యేసరికి లేట్ అయింది, 12 అయ్యింది. ఈ వీడియో తర్వాత మేము మారతల్లి బ్రిడ్జ్ నుంచి ఈషా ఫౌండేషన్ వరకు ఎలా వెళ్ళాము అనేది వీడియోస్ క్లిప్స్ తీసాను. బట్ ఎడిటింగ్ చేసేటప్పుడు వీడియోస్ కొన్ని మిస్ అయ్యాయి. బ్లాగ్ చాలా మంచిగా తీసి ఎడిటింగ్ చేసి పెడదాం అనుకున్నాను, బట్ అవ్వలేదు. ఎడిటింగ్ చేయడానికి దగ్గరగా 7 hours పట్టింది. బట్ అన్ఫార్చునేట్లీ వీడియో క్లిప్స్ మిస్ చేశాను. తర్వాత ఇంకా మారతల్లి బ్రిడ్జ్ బస్ స్టాప్కి వెళ్ళగానే బస్ వచ్చేసింది మెజెస్టిక్కి. వెంటనే బస్ ఎక్కేసాము. సో ఈచ్ టికెట్ వచ్చేసి 25 రూపీస్. ఇంకా మెజెస్టిక్లో దిగాక కౌంటర్లోకి వెళ్ళి కనుక్కున్నాం ఏ బస్ ఎక్కాలి అని. ప్లాట్ఫామ్ 23 అని చెప్పారు. సో అక్కడికి వెళ్ళి కనుక్కుంటే బయట వేరే బస్ స్టాండ్ ఉంది, అక్కడికి వెళ్ళాలి అని చెప్పారు. అక్కడికి వెళ్తున్నాం. బయటికి రోడ్డు క్రాస్ చేస్తుండగా ఇంకా ఈ బస్ వాళ్ళు ఈషా ఫౌండేషన్ డైరెక్ట్ అని చెప్పారు. సో వచ్చేసి ఈ బస్ ఎక్కాము. ఆ కండక్టర్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండింది. సో టికెట్స్ తీసుకున్నాం. ఎంత 400 ఇచ్చాము, 375 అని చెప్పారు. అంటే ఈచ్ పర్సన్కి వచ్చేసి 125 రూపీస్ అయింది. సో మేము 400 ఇచ్చాం కదా, 25 చేంజ్ ఇవ్వాలి. తర్వాత దిగేటప్పుడు తీసుకోమన్నారు, మేము మర్చిపోయాం, మామ ఇవ్వలేదు, సరిపోయింది. నేనైతే ఫస్ట్ శివుని చూడగానే చాలా ఎక్సైట్గా ఫీల్ అయ్యి అరిచాను. సో చాలా బాగుంది వ్యూ అయితే. చూడగానే మనసుకి ప్రశాంతత, ఆ వైబ్స్ వచ్చేసాయి. మేము 3 గర్ల్సే వెళ్ళాము. సో ఎలా ఉంటుంది, ఏమైనా ఇబ్బంది పడతామేమో అని ఫీల్ అయ్యాము. బట్ వెళ్ళేటప్పుడు మాకు మారతల్లి నుంచి వెంటనే బస్ దొరికింది మెజెస్టిక్కి. మెజెస్టిక్ నుంచి వెంటనే ఈషా ఫౌండేషన్కి బస్ దొరికింది. అంటే దేవుడి దర్శనం దగ్గరికి వెళ్తున్నామంటే మనకంతా మంచి జరిగిద్ది అని. నేనైతే మాకు లీవ్ కూడా లేదు, హాఫ్ డే వర్క్ చేసి హాఫ్ డే వెళ్ళిపోయాను. లాగౌట్ చేసేసి ఇన్ఫార్మ్ కూడా చేయలేదు. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో మా మేనేజర్ చూస్తే నాకు ఉంటుంది, బట్ ఇట్స్ ఓకే, టేక్ ఇట్ ఈజీ. ఇంత మంచిగా మనకి దేవుడి దర్శనం జరుగుతున్నప్పుడు ఏదైనా ఫేస్ చేయాల్సిందే. మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి ఎగ్జాక్ట్గా 4 o'clock అయింది. ఇక్కడైతే మనకి మొబైల్లో ఒక్క పాయింట్ కూడా నెట్వర్క్ ఉండదు. మాకు అక్కడికి వెళ్ళాకే తెలిసింది నెట్వర్క్ అస్సలు ఉండదని. మా ఫ్రెండ్స్ అయితే ఇంకా వాళ్ళ ఇంటికి కాల్ చేసి వాళ్ళ పేరెంట్స్కి చూపిస్తామనుకున్నారు శివుణ్ణి. బట్ అదంతా వర్కౌట్ అవ్వలేదు. ఒక్క పాయింట్ కూడా సిగ్నల్ రాలేదు. మేమేమనుకున్నామంటే మా వాళ్ళు ఫాస్టింగ్ కదా, సో ఏమైనా తినాలి అని ఫస్ట్ దర్శనం చేసుకొని వచ్చాక తర్వాత తిందామని అనుకున్నాము. సో ఇక్కడి నుంచి చూసి అక్కడికి వెళ్ళి శివుణ్ణి ఇలా టచ్ చేయొచ్చేమో అనుకున్నాను నేను, నాకు తెలియదు. సో కానీ దగ్గరికి వెళ్ళాక అర్థమైంది, శివుని చుట్టూ మళ్ళీ ఒక 5 అడుగుల దూరంలో కొంచెం గ్యాప్ ఇచ్చి చుట్టూ త్రిశూలాలు పెట్టారు. సో ఆ దగ్గరికి మనం టచ్ అవ్వకుండా, మేబీ అది కూడా మంచిగానేమో, అందరూ టచ్ చేస్తారు కదా, సో అక్కడికి వెళ్ళకూడదేమో కాళ్ళతో, అందుకే అలా పెట్టారు అనుకున్నాను. నారాయణం పద్మభవం వసిష్ఠం శక్తిం శతపుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపాదం మహాంతం గోవిందయోగీంద్రమత. నంది కావాలి నాకు, నంది. ఇక్కడ నా ముందు ఒక చిన్న పాప ఉంది, వాళ్ళ మమ్మీ ఎత్తుకొని. నా చేతిలో వాటర్ బాటిల్ చూడగానే దాహం అన్నట్టు చూసింది. సో బాటిల్ మూతలో వాటర్ పోసి తాపుతుంటే తాగుతూనే ఉంది. వాళ్ళ మమ్మీని అడిగాను, మీరు వాటర్ బాటిల్ క్యారీ చేయట్లేదా అని. సో మంచి బేబీ పాలు తాగుతుంది అని చెప్పారు. అంటే వాటర్ తాగుతారో లేదో నాకు తెలియదు, బట్ నేనైతే వాటర్ కొంచెం తాగించాను, తాగింది. బేబీ అయితే చాలా క్యూట్గా ఉంది. ఇంకా మేము శివుని దగ్గరికి వెళ్ళడానికి, దర్శనం చేసుకోవడానికి స్టార్ట్ అయిపోయాము.
ఇప్పుడు పైకి వెళ్దామా? ಅಲ್ಲಿ ಬಿಟ್ಟಿಲ್ಲ ಅಣ್ಣ ಆಗಿಲ್ಲ ನೀವು ಬಂದು ಈ ಕಡೆ ಬಂದ್ಬಿಟ್ರೆ ಅವ್ರ ಲೈನಲ್ಲೇ ಇದ್ದಾರೆ ನಾವು ಆಫರಿಂಗ್ ಸ್ಟಾರ್ಟ್ ಪೂಜಾ ఇంకా దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఫోన్ అలో లేదని చెప్పారు. సో కొంచెం వరకు షూట్ చేసి ఇంకా ఫోన్ దాచిపెట్టేసుకున్నాను నేను. మళ్ళీ చూస్తే తిడతారేమోనని. తాపసి కైలాసవాసి ఈ వ్యూ వచ్చేసి శివుని ముందు నుంచొని తీసాను. చాలా క్రౌడ్ ఉంది కదా, ఫుల్ క్రౌడ్ వచ్చారు. అసలుకి అనిపించింది బెంగళూరులో ఉన్న బస్సులన్నీ ఇక్కడ ఈషా ఫౌండేషన్లో ఉన్నాయని. చాలా మంది వచ్చారు. ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఫొటోస్ తీసుకొని మళ్ళీ కిందకి బయలుదేరాము. చెప్పాను కదా మా వాళ్ళు ఫాస్టింగ్లో ఉన్నారని. సో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని ఇంకా కిందకి వెళ్ళి తిందాం అనుకున్నాను కదా. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని ఈ వ్యూ చూసారు ఎంత బాగుందో. అవంతా క్యాప్చర్ చేసి కిందకి వెళ్ళిపోయాము ఇంకా మళ్ళా. మేము మెజెస్టిక్లో బస్సు ఎక్కినప్పుడు మాతో పాటు కొంతమంది స్టూడెంట్స్ వచ్చారు, కన్నడ వాళ్ళు. సో అప్పుడు బస్సు స్టార్ట్ అవ్వలేదు. వాళ్ళు స్నాక్స్ కొనుక్కోవడానికి కిందకి వెళ్ళారు. అప్పుడు వాళ్ళని అడిగి వాటర్ బాటిల్ తెప్పించుకున్నాము. 2 లీటర్ వాటర్ బాటిల్ తెచ్చారు. సో మెజెస్టిక్ నుంచి ఈషా ఫౌండేషన్ వరకు ఆ వాటర్తో మేనేజ్ చేసాము. ఇక్కడికి వచ్చినాక వాటర్ పట్టేసుకున్నాం, ఫ్రీ అది. సో తర్వాత ఇదిగో ఈ మిక్చర్ తిందామని అడిగాము. ఎంత 20 రూపీస్ అని చెప్పాడు. సరే అని 3 అని చెప్పాము. తీరా మిక్స్ చేశాక 40 రూపీస్ అని చెప్పాడు ఈచ్ వచ్చి. సో మాకు వద్దు అని చెప్తే తీసుకోవాల్సిందే అని చెప్పాడు. జాను వచ్చి మేము లోకలే అని చెప్పింది. అయితే కన్నడ వచ్చా అని అడిగారు. మేము రీసెంట్గా వచ్చాము అందుకే తెలీదు అని చెప్పింది. సో ఇక్కడైతే మోసపోయాము. ఎందుకంటే అది మిక్చర్ కూడా వాడు సరిగా మిక్స్ చేయలేదు, మంచిగా ఇవ్వలేదు, స్పూన్ ఇవ్వలేదు, అంతా వేస్ట్ అయిపోయింది. టేస్ట్ అయితే వరస్ట్గా ఉండింది. పక్కనే చిన్న పిల్లోడు ఉన్నాడు ఇదే బొరుగులు మిక్చర్ పెట్టుకొని. అక్కడ తీసుకున్నా బాగుండేది. అట్లీస్ట్ అబ్బాయి కన్నా మనం ఇచ్చే మనీ యూజ్ అయ్యి ఉండేదే అనిపించింది. బట్ వీ డిడ్ ఏ మిస్టేక్, ఏం చేయలేము కదా. 120 రూపీస్ వేస్ట్. తర్వాత చాందు టీ తాగుదామని వెళ్తే అక్కడ ఎవరో బజ్జీ 1 రూపీ, బోండా 1 రూపీ అని చెప్పారంట అది. సో అది వచ్చి మాకు చెప్పింది. సో 1 రూపీ అంటే మనం ఎందుకు తాగుతాం చెప్పు.
సరే బజ్జీ కొనుక్కుందామని వెళ్ళాము. ఒక ప్లేట్ వచ్చేసి 40 రూపీస్, అంటే 2 మిర్చి బజ్జీ, 2 బనానా బజ్జీ ఇచ్చారు. సో ఇక్కడ కూడా మోయే అంటే ఇక్కడ కాస్ట్ వచ్చేసి టూ మచ్ ఉంది. తర్వాత ఒక ప్లేట్ వెజ్ పలావ్ తీసుకున్నాం, 70 రూపీస్. అది బాగుంది టేస్ట్ అయితే. అందులో కుర్మా లేదా? మళ్ళీ వెజ్ పలావ్. వెజ్ పలావ్ తినగానే పక్కనే కుల్ఫీ ఉంది. నాకు కుల్ఫీ తినాలనిపించింది. మా ఫ్రెండ్స్ని అడిగితే వద్దని చెప్పారు. బట్ నేను తింటా అని చెప్పి నేను వెళ్ళి తీసుకున్నాను. కుండ కుల్ఫీ ఒకటి చెప్తే 60 రూపీస్ చెప్పారు. సరే అని వెళ్ళిస్తే కుల్ఫీ ఇస్తున్నాడు, స్టిక్ కుల్ఫీ 20నో 30నో, అది దానికి బదులు. అక్కడ కూడా చీటింగ్ చేద్దామని ఇంకా చాందు గట్టిగా అడిగి కుండ కుల్ఫీనే ఇప్పించింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకైతే కుల్ఫీ అన్న ఐస్ క్రీమ్ అన్న చాలా ఇష్టం. ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తినాలి, మనకు కనిపిస్తే మిస్ అవ్వకూడదు. అవే కొంచెం మెమరీస్గా ఎక్స్పీరియన్స్గా ఉంటాయి కదా. సో అందుకే వాళ్ళు వద్దన్న నేను మాత్రం తినేసాను. వాళ్ళకి కూడా కొంచెం పెట్టానులే. నిజంగానా? సో తినడం అయ్యేసరికి 7 o'clock అయ్యింది. ఇంకా మళ్ళీ శివుని దగ్గరకు వచ్చి దర్శనం కోసం వెయిట్ చేస్తున్నాము. సో ఇక్కడైతే మాకు ప్లేస్ దొరకలేదు, అప్పటికే ఫుల్ క్రౌడ్ వచ్చేసింది. మేమేం చేసాం, అక్కడికి వెళ్ళి ముందుకెళ్ళి వేరే వాళ్ళని అడిగి కొంచెం ప్లేస్ ఇవ్వండి అని అడిగి అక్కడ కూర్చున్నాము. సో చూస్తున్నారు కదా, ఈ వ్యూ దగ్గర నుంచి చూస్తే లైవ్ ఎంత బాగుంటుంది కదా. మాకైతే ఫుల్ బ్లెస్డ్ అనిపించింది. మేము ఎప్పుడు రీల్స్లో చూసేవాళ్ళం ఈషా ఫౌండేషన్ దగ్గర లైటింగ్ అదంతా. చాందు ఒక పక్క అడుగుతుంది, మీరు ఇదేనా లైటింగ్ అంటే, ఇదేనా ఇంకా లైటింగ్ అని. సో నాకు తెలియదు కదా, ఇంక ఇదేనేమో ఇంకేం ఉండదేమో అనుకున్నాము. సరే మళ్ళీ మాకు లేట్ అవుతుంది కదా, అందుకని మేము ఇంకా 7కి స్టార్ట్ అవుతామని 7:20కి అలా లేచి స్టార్ట్ అవుతున్నాము. ఈలోపు సడన్గా లైట్స్ ఆఫ్ చేశారు. ఓ పవర్ పోయింది అనుకొని ఇంక నుంచుండిపోయాం కాసేపు అక్కడే. నుంచునిపోయాము. ఇంక అందరూ అరుస్తున్నారు. ఎందుకు అరుస్తున్నారా అని చూస్తే ఇంకేముంది, లైటింగ్ స్టార్ట్ చేశారు. దగ్గర 20 minutes వేశారు. ఫుల్ క్రౌడ్, ఫుల్ సౌండ్, అరుపులు. ఇంకా మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంత కష్టపడి వెళ్ళినందుకు. దగ్గర నుంచి చూస్తే జన్మ ధన్యం అనిపించింది. సో ఆ శివుని స్టోరీ ఫుల్ లైటింగ్ వేసి కంప్లీట్గా మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారు. అది నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ లెంత్ చాలా ఎక్కువైపోయింది. సో ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గ్రేసెస్ గెలాక్సీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.